వార్త 16వ అధ్యాయం 12 నుంచి 20 వరకు చదువుతాం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచిపోతుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయేది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాము లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకారి కాఠిన్యమును నిమిత్తము వారిని గద్దించారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపమును ఎత్తి పట్టుకుందరు, మరణకారణమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థ నొందిరని వారితో చెప్పారు. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుతుండని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. దశకి కృపయు కనుక దేవా నీకే మా ప్రభావ ఈ ఉదయకాలంలో నీ సన్నిధి చేరి నిన్ను స్థించే భాగ్యం మమ్మల్ని కలుగు చేసినందుకు నీకే మా ప్రభావ. ఎందరికీ లేని భాగ్యాన్ని నువ్వు మాకు దయచేసి అలాగే ఇంతవరకు నీ యొక్క ప్రార్థన చేసాం ప్రభా, పాట పాడాం ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని చదివాం ప్రభా, దాని యొక్క మర్మను వివరించడం, ఈ యొక్క దేవతైన జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని అంటున్నాం ప్రభా. అలాగనే మేము అది పెడచోని పెట్టకుండా అది మా హృదయంలో నాటుకొచ్చుకున్న తగిన జ్ఞానాన్ని బుద్ధిని మాకు దయచేయమని అంటున్నాం ప్రభా. ఇంటి వాళ్ళ విశ్వాసం కలుగుతున్న ప్రతి ఒక్కరి వినీకం గురించే బాధ్యత కలుగు చేయమని అంటున్నాం ప్రభా. ఈ యొక్క మాటలను మా యొక్క హృదయంలో నాటుకొచ్చుకున్న జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని అంటున్నాం ప్రభా. ఇతరమైతే ఈ చిన్న కుటుంబం ఆశ్రయించమని అంటున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రి వరకు మా యొక్క మనపర్యంత శీతోత్తరించి బాధ్యత మాకు కలుగు చేయమని చేతి ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రయించండి. ఈ కూటాన్ని నూరంగాను అరుగాను ఆశ్రయించండి. మా ప్రభుత్వం మీకు తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మిక్కిలి మహిమ కలుగునుగాక. ప్రభు నామమున సమావేశమైన మీ అందరికీ కూడా ఈ ఆరాధన దినమున ప్రభును ఆరాధించిన వారములో మొదటి దినమున, ఫస్ట్ డే ఆఫ్ ది వీక్, వారం మొదటి దినమున మొదటి సమయాన్ని, ఈ దినంలో మొదటి కాలాన్ని, మొదటి సమయాన్ని గడపడానికి దేవుడు కృప చూపుతున్న కారణమున మేమందరూ అభినందిస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్న లేఖల నుంచి కొంత ధ్యానాంశంలో ముందుకెళ్దాం. 16th చాప్టర్ ఆఫ్ మార్క్స్ వార్త 16వ అధ్యాయం. ఇందులో విషయాలన్నీ కూడా చాలాసార్లు మీరు పలుమార్లు వినే ఉంటారు. ఇందులో ప్రత్యేకత ఏముంది అన్నది చాలా మందికి కనపడవచ్చు. నేను ఈరోజు చెట్టు పాతదైనా కాయలు కొత్తవి. కాయలు కొత్త వస్తాయా లేదా? చెట్టు పాతదైతే కాయలు పాతవైతే ఏమైనా చెక్కులు కొత్తాయి కదా. అలా కాకుండా చెట్టు పాతదైనా, వృక్షం పాతదైనా అందులో ఫలాలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. బైబిల్లో చదువుకున్న లేఖన భాగం ఎన్నాళ్ళ నుంచో చదువుతున్నా, ఎంతకాలం నుంచి చదువుతున్నా, అందులో ఎప్పుడు కూడా ఒక మెరుగైన, మేలైన, దీవెనకరమైన బాధ్యతను తెలియజేసేది కొన్ని సంగతులు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. నా మట్టుకైతే బైబిల్లో ఏ వాక్యం తీసినా దానిలో నుంచి ఒక అరగంట అయినా మాట్లాడాలనే ఆశ ఉంటుంది నాకు. ఎందుకంటే
నా బ్రతికే అందుకు అప్పగించుకోవడం కనుక, అందరు బ్రతుకుతున్నాను కనుక నాకు అది ఇష్టం. అది నేను మాట్లాడే చోట ప్రజలు కొంతైనా నేర్చుకోవాలి, వినాలని ఆశపుట్టే మాట్లాడతాను. నేను ఈరోజు నాకు ప్రసంగం ఇచ్చారు కనుక నాలుగు ముక్కలు చెప్పి కూర్చోను. ఆ తలంపు నాకు ఎప్పుడు జస్ట్ పీపుల్ నో సంథింగ్, లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. కొంతైనా ప్రజలు నేర్చుకోవాలి ఈరోజు అన్నట్టు తాపత్రయంతో నేను మాట్లాడతాను. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘటన ప్రభు సంభాషణ, ద ఇన్సిడెంట్ అండ్ లార్డ్స్ కన్వర్సేషన్. ఈ సంఘటన ప్రభు సంభాషణ ఎప్పుడు జరిగిందంటే ప్రభు పునరుత్థానమైన తరువాత, ఆఫ్టర్ జీసస్ రిజరెక్షన్. మీరు శ్రద్ధ పెట్టి వినగలిగితే ప్రతి ఆదివారం కాదు, ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక బైబిల్ క్లాస్లో కూర్చొని నేర్చుకోవడానికి ఎలాగైతే వీలుంటాయో అటువంటి పాఠాలు వింటానికి దేవుడు మన పట్ల కృప చూపినాడు కనుక దయచేసి మనసు పెట్టి విందాం. జస్ట్ విత్ ఏ కాన్సన్ట్రేట్ మైండ్, మనసు పెట్టి విందాం. ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత పుట్టాను, పెరిగాను, బాప్తిస్మం పొందాను, ఆశ్చర్యకాలు జరిగించాను, పట్టబడ్డాడు, పట్టబడ్డాడు, శిలువ వేయబడినాడు, మరణం పొందాడు, సమాధి చేయబడినాడు, లేస్తానని చెప్పాడు, లేచాడు. ఎందుకంటే మాట తప్పుటకు ఆయన నరుడు. జీసస్ ఈజ్ నాట్ సింప్లీ ఎ మ్యాన్, గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దేవుడు భూలోకంలో మానవుడుగా అవతరించాడు. ఆంగ్ల పదంలో ఒక పదం ఉంది, ఇన్కార్నేషన్ అని. ఏంటది? ఇన్కార్నేషన్. అర్ధ సంఘం చదువుకున్న వారికి అర్థం కాదు, కానీ ఎక్కడో విన్నవారు, ఎవరి ద్వారా నేర్చుకున్నవారు, బైబిల్లో ఎవరి ద్వారా నేర్చుకున్నవారు కదా అర్థం కాదు, కానీ ఇన్కార్నేషన్ పదం ఉంది. ఆ పదార్థం ఏంటంటే అవతారిక, అవతారము అని. అవతారం అంటే ఇది దశావతారాలు మనసులో పెట్టుకోకండి. అవతరించను. ఏంటది? అవతరించను అంటే భూలోకమునకు మారు రూపంలో వచ్చాను. He came into the world with a different image. మారు రూపంలో వచ్చాను, అవతరించాను. అంటే మనకు శిశువు అనుగ్రహింపబడును. ఎవరు చెప్తారు రెఫరెన్స్? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. అవునా? 7:6 కదా, 7:14. 7:14 కన్య గర్భవతి కుమారుడు కన్ను. కానీ 9:6 ఏంటంటే మనకు శిశువు అనుగ్రహింపబడను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు శిశువు, నిత్యుడగు తండ్రి అంట. బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు బైబిల్ వ్యాఖ్యానం బైబిలే చేయని, మన సొంత భాష పెట్టద్దు, సొంత రాజు పెట్టద్దు. చాలా మంది సొంత భాష, సొంత రాజు పెట్టి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు దేవుడు కాడనిస్తున్నారు. మనకు శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద అంటే ఆయన రాజులకు రాజు అని. ఆయన భుజంలో రాజభారముడను. ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు ఎవరు? దేవుడు. శిశువు అనుగ్రహింపబడును. ఆయన ఎవరండి? దేవుడు. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని సేవకురాలు గారు కంఠ చేయాలి. కంఠ చేస్తుంటే అది కంఠంలోని కాదు, వంటబడుద్ది యేసుక్రీస్తు దేవుడు అని. శిశువు అనుగ్రహింపబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. శిశువు తండ్రి, శిశువు దేవుడు. మీకు అర్థమైందో తెలుగు ఇది. బైబిల్ స్పష్టిస్తుంది. ప్రపంచ మత గ్రంథాల్లో బైబిల్తో సులభంగా వ్రాయబడి గ్రంథం ఏదీ లేదు. ఎందుకంటే చిన్నపాటి చదువుకున్నాడు కూడా గంభీరంగా అర్థమయ్యే ఉద్గ్రంథం, సద్గ్రంథం బైబిల్ గ్రంథం. దీన్ని చదువుతుండడం వలన, దీన్ని ధ్యానించడం వలన దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ఎంత ధన్యుడంటే అతడు నీటి కాలు ఎవరు నాటబడినదే ఆకు వాడక చిగురిస్తూ ఆకు వాడక తన కాలముందు, తన వయస్సులో, తన జీవిత కాలంలో, భూలోక జీవన కాలంలో, ఇక్కడ పరలోక మీద కూడా ఫలించు. ఎంత
నీటి కాలువ నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలించే చెట్టు అతడు చేయడంతయు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద బైబుల్ రీడింగ్. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకుని చదివి ధ్యానించడం వలన ఉన్న దీవెన. కనుక యేసు ప్రభు వారు వచ్చి ప్రాణమిచ్చి సమాధిలో చొచ్చి సజీవుడు తిరిగి లేచినవాడు. సజీవుడైన ప్రభుడైన, మరణాన్ని గెలిచాడు ఆయన. మరణమున్ జయించి లేచేను, మరణాన్ని జయించి లేచాడు ఆయన. గెలిచాడు, చావుని గెలిచాడు. చావుని సమాధి చేసి, మాశ్రమణ గారు చెప్పాలి మాటలు, ఖాళీ సమాధిలో మరణమును, ఎంత బాగా రాశాడు మహానుభావుడు చంపేటలో గారు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసి నీవే కదా, కలుమయుడగు సాతానుని గర్వము ఖండన మాయే గదా, సిల్వధర పాపహర శాంతికర. ఏం మాట్లాడి బాబు, ఏం మాట్లాడి. నిజంగా అటువంటి భక్తులు భావోద్రేకంతో, భక్తి ఉద్రేకంతో ఆ పదాల్లో ఎంత గంభీర్శించాం. షావునే చంపేశాడు. నేను చంపేశాడు. అది ఆ పదాన్ని, ఆ పద ప్రయోగం సామాన్య కవులు ఎవరు చేయలేరు. దానికి ఎంతో స్పిరిచువల్ థాట్, ఆత్మీయ ఆలోచన కావాలి. ఖాళీ సమాధిలో మరణాన్ని వేసాడైనా ఖైదీగా చేశాడు. హీ ఇంప్రెషన్డ్ ద డెత్. ఎంత ఆలోచనపరమైన ఆలోచన చేసి తిరిగి లేచాడు. లేచి భూలోకమందున్న తన వారికి బాధ్యతను అప్పగించాడు. ఏం అప్పగించాడు? చనిపోయే ముందు, వెళ్ళిపోయే ముందు, నాయనా జాగ్రత్త, అమ్మా జాగ్రత్త, ఊరు వెళ్తేనే చెప్తాం, తాళం ఎవరికి ఇచ్చేకు. నా చిన్నప్పుడు ఇది ఈ రోడ్డు మీద ఇండ్ల వేశారు, చుట్టూ సంఖ్యలు వేశారు, దానికి చుట్టూ రాజముద్ర వేశారు. తాకిన వాడు చస్తాడు, చంపేస్తాం, రాజముద్ర వేశారు. సైనికుల్ని కాపలా పెట్టారు రాత్రింబవళ్ళు. ఆ సమయంలో ఆయన లేచాడు, సమాధిని, చావుని సమాధి చేశాడట. ఎంత ఫిగరెటికల్ లాంగ్వేజ్, ఎంత వర్ణనాతీతమైనటువంటి భాష ఇది, భావం ఇది. చావుని చంపేశాడట. అందరినీ చంపుతుంది చావు, దాన్ని ఎవరు చంపేశారు? యేసుప్రభు చంపేశాడట. ఎంత గమ్మత్తైన పదం అది. అసలు ఆ పాటంతా కూడా, ప్రతి పదం కూడా ఇంతసేపు మాట్లాడగలను నేను వర్ణించి. అద్భుతమైన సాంగ్ అది. ప్రియమైన వాడారా, చనిపోయి తిరిగి ఆయన బాధ్యత తప్పేటాడు. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త అని చెప్పి అమ్మ నాన్న ఎక్కడికైనా వెళ్తే ఇల్లు అప్పగించినట్టుగా, జాగ్రత్త అని అప్పగించినట్టుగా తన శిష్యులకు పని అప్పగించాడు ఆయన. అమ్మ వచ్చే లేట్ అవుద్ది, గొప్పకి వెళ్తున్నాను, ఉడుపుకి వెళ్తున్నాను, వచ్చే లేట్ అవుద్ది, ఒక 100 బియ్యం పెట్టి అమ్మ ఉడకేసి అమ్మ, సారు చేసిలే అని పని అప్పగించినట్లుగా ప్రభు వెళ్తూ వెళ్తూ తన వారికి పని అప్పగించాడు. ఏంటో పని అంటే, కింద చూద్దాం, 16వ వచనం, 15వ వచనం. మీరు ఎవరు? తన వారు ఎవరు? యేసుప్రభు యొక్క శిష్యుడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు వెళ్ళి ప్రకటించుడి. ఎక్కడ వెళ్ళాలి? సర్వలోకమును వెళ్ళండి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించండి. ఈనాడు సువార్త అందని ఊళ్ళు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు మనం పాడదాం, సువార్త అందని ఊరు ఉండనే కూడదు, ఉండనే ఉండకూడదు అంటే పాడుతుంటాం. పాడుతున్న మనము ప్రకటిస్తామా? ఈ వాక్యాన్ని చెప్తున్న చోట ఒక చోట నన్ను కొందరు ఎదిరించారు. అది శిష్యులకు చెప్పాడు కదా, అందరికీ కాదు కదా అన్నాడు. ఎవరు చెప్పారు? నేను అన్నాను, పేతురుతో యేసు ఎలాగో మాట్లాడాను, అది పేతురు చెప్పాడు కదా, మనకు కాదు కదా అంటామా? యోహానుతో మాట్లాడు, యోహాను చెప్పాడు కదా, మనకు కాదు కదా అంటామా? కొందరు వెర్రి బోధకులు, ఎవరో చెప్తే నేర్చుకున్న బోధకులు, స్వతహాగా బైబిల్ చూసి కాకుండా, బైబిల్ నేర్చుకోకుండా
వెర్రి బోధకుడు విత్తనవాదానికి వాడుతున్న పదాలు ఇవి. అది మనకు కాదు కదా. అది ఇక్కడ శిష్యులకే, ముంబటి శిష్యులకే. శిష్యులైతే ఎవరు? అపోస్తులు. అపోస్తులు చనిపోయారు. చనిపోతే వారు ఏం చేశారు? ఒక సౌలును పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? ఒక సౌలును పట్టుకున్నాడు. సౌలు ఏమని పిలవడు? చివరికి పౌలుగా పిలవడు. సౌలు అన్నది హెబ్రీ నామము, పౌలు అన్నది గ్రీకు నామం. ఎందుచేతంటే సౌలు గారికి, పౌలు గారికి 2 వారసత్వాలు ఉన్నాయి. 2 సిటిజన్షిప్స్. ఇండియాలో ఉంది, అమెరికాలో ఉందన్నట్టుగా 2 సిటిజన్షిప్స్. ఆయనకి ఏంటంటే ఈ హెబ్రీలో యూదులు, రోమీలో రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఆయన రోమన్ సిటిజన్ ఉంది. అందుకు యూదుడుగా ఆయన సౌలుగా పిలబడ్డాడు. రోమీ యొక్క పాలనలో పౌలుగా పిలబడ్డాడు. పాల్ అండ్ సాల్, SAUL సాల్, POUL పాల్, లేక PIUL పాల్ పిలవబడ్డాడు. ఆయన పిలవబడి ఆయన గొప్ప సేవ చేశాడు. అపోస్తులు ఎవరు చేయని గొప్ప సేవ చేశాడు. రోమపత్రిక ఎవరు రాశారు? గల్తీ పత్రిక, FC పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక. అరే ఎవరు రాశారు? హెబ్రీ పత్రిక కూడాను చాలా పౌలు రాసినట్టు చాలా చెప్తారు. పౌలు రాసినట్టుగా కంప్లీట్ ఎవిడెన్స్ లేదు కనుక నేను సరిగ్గా చెప్పలేను. కానీ కింది లాస్ట్ ముగింపు పాటలు మాత్రం ఆంధ్రస్తారు. ఒకప్పుడు క్రైస్తవ్యం పన్నవాడు. స్టెఫను చావును సౌలు సమ్మతించాను. అపోస్తలుల 6వ అధ్యాయం. స్టెఫన్ చనిపోతే స్టెఫను చావుని సౌలు సమ్మతించాడు. అంటే క్రైస్తవులు చనిపోతే హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఎవరైనా చనిపోతే ఆ పట్ల దాని కాపలా ఉండేవాడు. ఉంటాయి ఇవి, ఆ చంపేని తీసుకెళ్ళన్నాడు. అందుకే ఓ భక్తుడు రాస్తూ, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను ఆదరించి నావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. సంఘాన్ని సౌడైతే ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి సంఘమును పాడు చేయుచుండెను. ఇంటింటా చొచ్చి. ఇది క్రైస్తవ కుటుంబమా? క్రైస్తవుల కాయనారాయణుడు ఉండేటప్పుడు, నారాయణప్పుడు కాయనారాయణ ఎప్పుడైనా ఎవరికి గుర్తుందా? నారాయణప్పుడు ఉండేటప్పుడు ఎంతమంది నాకు ఇప్పుడు క్రైస్తవులు అనేవాడు. రాయ ప్రతివాడు కూడా ఎంతమంది క్రైస్తవులు? కురబణ స్త్రీచులు తీసుకెళ్ళాడు. నాయన ఎంఆర్ దగ్గరికి వెళ్తుందట, అందరూ మనూరు క్రైస్తవులు అంటారట, రేపటి ఎవరాడు అంత భయపెట్టే రోజులే. ఇప్పుడు అంత లేదు కదా, అంత భయపెట్టే రోజులే. తీసుకెళ్తే సైకిల్ ఎక్కను, నేను ఎక్కను, నా సైకిల్ మీద వస్తాను. చూసి చూడనట్టుగా గొప్ప గర్వం భాష అయితే. చూసి చూడగా ఎవరొచ్చారా అని అంటున్నాడు. నేను వెనక్కి తిరిగిపోయాను. ఆ దిగులు ఉండేవాడు. ఒకసారి కొంతకాలం సత్రోడు ఉన్నాడు, మీకు ఎవరు పెద్ద వయసులో తెలుసు. వెనక్కి తిరిగిపోయాను. ఆయన నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడగలేదు అన్నాడు. ఏమాయి నువ్వు పాస్టర్ అన్నాడు. ఓయే ఇంకా నయం రా అంటాడు. గొప్ప పొగరు, గొప్ప గర్వం, గొప్ప కరాణ. పంచి ఇచ్చి తన్నేవాడు లేక ఆ రోజు ఉండేది. పిరికి వాళ్ళందరూ. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ్యము అన్నది అపోస్తులు బోధించేదే కాదు. అది ప్రతి వారు బోధించాలి. సౌలు తింటుంటే వచ్చి సంఘమును పాడు చేస్తున్నాడు. పాడు చేస్తున్నవాడిని పట్టుకున్నాడు ప్రభు. సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎందుకు హింసిస్తున్నావు? వై యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ? యేసు ప్రభు స్వరం వినబడ్డది పౌలు. సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు?
ఎందుకు హింసిస్తున్నావు? వై యు ఆర్ పెర్సిక్యూటింగ్ మీ? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? బహుశా ప్రభువారు అప్పుడు శారీరకంగా లేరు. బట్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని సౌలు విన్నాడు. ఎందుకు? దమస్క పట్టణంకి వెళ్తున్నాడు. అపోస్తలుల 9వ అధ్యాయం కాదు ఇది. అపోస్తలుల కార్యాన్ని పుస్తకం ఏమిటి తెలుసా? ద బుక్ ఆఫ్ చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర. సంఘం ఎలా డెవలప్ అయింది, ఎలా వృద్ధి పొందింది అన్న చరిత్ర చెప్పేది అపోస్తలుల కార్యం. ది బిగినింగ్ బుక్ ఆఫ్ చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర యొక్క గ్రంథం అది, తెలుగు పుస్తకం. అసలు 66 పుస్తకాల్లో ఏ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎవరు ఎప్పుడు ఎందుకు రాశారు అన్న విషయాలు బైబిల్ మీద అవగాహన ఉంటే బైబిల్ వాడికి అర్థమైనందుకు ఇంకెవరికి అర్థం కాదు. అది తెలియకుండానే చాలా మంది బైబిల్ బోధిస్తున్నారు. అందుకే బైబిల్ ట్రైనింగ్. సౌలు పట్టబడ్డాడు. సౌలు ఏం చేశాడు? ఊరుకున్నాడా? సౌలు ఏం చేశాడు? ఊరుకున్నాడా? ఫిలిప్పును పట్టుకున్నాడు, అవునా? తిమోతిని పట్టుకున్నాడు, తీతును పట్టుకున్నాడు, అవునా? వీళ్ళందరూ ఎవరు? యవనస్తులు. సో సువార్తీకరణ అన్నది అపోస్తలులదే కాదు, ఇది అందరి బాధ్యత. అందరిని పదం కంటే కామన్గా మాట, ఇది క్రైస్తవుల బాధ్యత. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు వారు, క్రిస్టియన్. చదువురాలు ఏమిటంటే, ఏమ్మా బట్టి పెట్టలేదు, నేను క్రీస్తుని బండి. మా చెంతలకి చిన్నప్పుడు డల్లగా ఉండేది నా పదమే క్రీస్తు ఉన్నాడు. కనుక క్రీస్తుని ప్రకటించడం క్రైస్తవుల బాధ్యత. క్రీస్తుని ప్రకటించడం క్రైస్తవుల బాధ్యత. క్రైస్తవుడిగా నీవు నేను ప్రకటించువారమై ఉన్నాం. కనుక అపోస్తలులు పౌలు తీతుని, తిమోతిని, శీల. ఎవరు? శీల. పౌలు శీల కలిసిపోతుంది. శీల అతను అనేకులు అంతవరకు బంగారికి వచ్చింది. అది ఈనాడు ఆ బాధ్యత మనం ప్రకటించాలి, మనం తీసుకోవాలి, మనం చేయాలి. ఈ విషయాన్ని ఈరోజు నేను స్పష్టపరచాలని కోరుతున్నాను. ప్రకటించుడి, వెల్లుడి, గో అండ్ ప్రీచ్, గో అండ్ ప్రీచ్, గో అండ్ ప్రీచ్. వెళ్ళండి, చాటండి, వెళ్ళండి, చెప్పండి, వెళ్ళి చెప్పండి. మనుషులకు వెళ్ళండి, ఇళ్లలోకి వెళ్ళండి, వీధులకు వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఇది సువార్తీకరణలో ఎవాంజలిజం అంటారు. ఇది సువార్తీకరణ ఆంగ్లంలో ఎవాంజలిజం. సువార్తీకరణ చేసే బాధ్యత సంఘంపై పెట్టాడు ప్రభు. వార్చుదాం అపోస్తలుల కార్యములు అన్ని సువార్తలు చెప్పాడు. యోహాను తప్ప అన్ని సువార్తలు చెప్పాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చూద్దాం, సంఘ చరిత్ర చూద్దాం. లోకాల్లో అష్టభాగం ఉంది, మత్తయిలో అష్టభాగంలో ఉంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం చెప్తాను నేను. ఏంటి? కాబట్టి వారు కూలి వచ్చినప్పుడు పునరుద్ధానం తర్వాత శిష్యులు లేక అపోస్తలుడు ప్రభుని ప్రశ్నించే ప్రశ్న గురించి అపోస్తలుల కార్యాలను రాయబడ్డది. అపోస్తలుల కార్యాన్ని ఎవరు రాశారు? లూకా రాశాడు. ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా అపోస్తలుడు కాడు. లూకా రాజవైద్యుడు, రాయల్ ఫిజిషియన్, రాజవైద్యుడు. యూదుల రాజు ఆయన యేసుని గురించి రోమే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న వేళలో, తృణీకరిస్తున్న వేళలో రాజవైద్యాన్ని చేస్తూ, రాజమందిరంలో ఉంటూ, రాజమహల్లో జీవిస్తూ, కుటీరంలో వసిస్తూ నివసిస్తూ కూడా యేసు నమ్ముకున్నటువంటి గ్రీకు భాష పండితుడు, వైద్యుడు ఎవరండి? లూకా. మీరు నన్ను అడగొచ్చు, లూకా రాశాడు ఆధారం ఏంటని. లూకా సువార్త యొక్క మొదటి పదాలు, అపోస్తలుల కార్యం యొక్క మొదటి పదాలు రాస్తే, అపోస్తలులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు
పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించింది. ఐ రోట్ మై ఫస్ట్ బుక్. ఇట్ వాజ్ రిటన్ బై మీ. నా మొదటి గ్రంథం రచించింది. మీరు ఎల్లకెళ్ళి చూడండి, లోకాస్వార్త కూడా ఓ థియోఫిల్ అంటాడు. థియోఫిలస్ రాస్తున్నాడు ఈ మాటని. అసలు థియోఫిలా అన్న పదమే ఒక వేదాంతి, ఒక పండితుడు, ఒక రాచ పండితుడు అన్న పదం అది. ఎందుకంటే థియో అన్న పదము దైవిక అన్న పదం, అది వేదాంత పదం. అది ఫిలా అన్న పదం ఏంటంటే ఒక సువార్తికరణ, ఒక సంభాషణ, ఒక విద్య, దైవిక విద్యను కలిగిన ఒక పండితునకు రాస్తున్న పత్రిక ఓ థియోఫిలా. ఫిలాసఫీ అని పదం వినుంటారు మీరు. థియాలజీ అని పదం వినుంటారు. ఆ థియాలజీలో తీసి ఫిలాసఫీలో ఫీ పెట్టి ఆ రెండు కలిపితే ఏమైంది? థియోఫిలా. మీకు అర్థమైందా? అలాగూ ఒక వేదాంతికి, ఒక పండితునికి రాస్తున్నాడు వైద్యుడైన లోక. రాస్తూ ఏమంటాడంటే, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు వారికి ఆగపడచ్చు, దేవుడి రాజ్యం గురించి బోధించచ్చు, అనేక ప్రమాణాలను చెప్పి వారికి తను సజీవులుగా యేసు ప్రభు వారు వేశారు, కనపరుచుకున్నారు. ఆయన వారికి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను. ఏమని ఆజ్ఞాపించాడు ఆయన? మీరు యెరూషలేముకు వెళ్ళక నా వల్ల విని తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం చెప్పాడు. ఆ రోజు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు రాజును మరలా అనుగ్రహించదవా? హలో, హూ ఈస్ హి? ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు ఆధీనంలో ఉన్నారు? రోమీల ఆధీనంలో ఉన్నారు. ఎవరు ఆధీనంలో ఉన్నారు? విద్యార్థులు జాగ్రత్త వినాలి. నా సోదరుడు చాలా మందికి, నా సహోదరులు చాలా మందికి, అక్కడ కూర్చున్న తోళ్ళకు చాలా మందికి ఈ లోతైన విషయాలు అర్థం కావు. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ జాగ్రత్త వినాలి. ఇశ్రాయేలు అప్పటికి ఎవరు ఆధీనంలో ఉన్నారు? వాళ్ళు రోమా ప్రభుత్వం ఆధీనంలో. రోమీలు ఎవరు? యెహోవా దేవుని అంగీకరించిన వారు, అన్యులు. వారు అన్యులు ఆధీనంలో ఉన్నారు. అందుకు ప్రశ్నిస్తున్నాడు, ఇశ్రాయేలుకు మరలా రాజ్యమును అనుగ్రహించదవా అన్నాడు. ప్రభువా పరిశుద్ధాత్ముడు ఇచ్చే సమాధానం, ప్రభువా ఈ కాలం మంది ఇశ్రాయేలు మరలా రాజ్యమును అనుగ్రహించదవా అని ఆయన అడగగా, శిష్యుడుగా, కాలములను సమయములను తండ్రి స్వాధీనమందు ఉన్నాయి, అవి తెలుసుకున్నట నాట్ యువర్ డ్యూటీ, మీ పని కాదు. ఎందుకు వచ్చింది చూడండి, ఇది ఇంపార్టెంట్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను, నెంబర్ 1 యెరూషలేములోను, ద గాస్పెల్ ఫస్ట్ బిగాన్ ఇన్ జెరూసలేం. తొలి సువార్త ప్రకటన. మీరేమంటారు తెలుసా? చర్చిస్తే వింటున్నారు, ఏమంటున్నారు? సంఘ చరిత్రలు వింటున్నారు. తప్పని కుమారుడు, మంచి సమరుడు, అవి చిన్నప్పుడు సండే స్కూల్ పాఠాలు. అవి ఎప్పుడు పాఠాలు? అవి సండే స్కూల్ పాఠాలు. అవి సంఘ చరిత్ర వింటున్నారు. సంఘం ఎలాగూ ఆరంభమైంది, ఎలా వృద్ధి పొందింది, ఎలా విస్తరించింది, భారతదేశానికి ఎలాగొచ్చింది చెప్పి పాఠాలు ముగిస్తాను. కనుక సువార్త ఎక్కడ ప్రారంభమైంది? ముందు యెరూషలేములో. యెరూషలేము మొదలుకొని, అవునా, యోదయ ప్రాంతాల్లో సమరయ ఎవరు? సంకర జాతి, హాఫ్ జూ హాఫ్ జెంటైల్, సగం యూదుడు సగం జెంటైల్. సమరయులకు యూదులకి అసలు పడదు. మా క్యాస్ట్ అంటారు. పాప వీడేమో నా బతుకంతా వేస్ట్ అని అంటుంటాడు. ఆడు గొప్పెట్టి మా క్యాస్ట్ అంటాడు. ఎవడు? యూదుడు. సమరయుడు ఏమంటాడు? మా బతుకు వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే యూదులు నీకు వెళ్తే, బావి దగ్గరికి వెళ్తే సమరయుడు అప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు తోడుకొని వెళ్ళాక ఖాళీ ఉండి. అందుకే అప్పుడు ఎప్పుడు వచ్చింది ఆవిడే? ఎండవేళ వచ్చింది. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు, యేసు కూర్చున్నాడు,
నీళ్ళకై నేను వెళ్ళగా దాహమిమ్మని నన్ను అడిగాడు, దాహమిమ్మని నన్ను అడిగాడు. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. నాకు దాహం అడిగాడు. నేను సమరీలం కదా, మీరు యూదులు కదా, మీరు నీరు పోయకూడదు కదా, మీరు త్రాగకూడదు కదా అంటే, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వచ్చున్నది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కాలర్ ఎత్తుకొని గర్వంగా టక్ చేసుకొని షూ వేసుకొని టై కట్టుకొని బూట్ పట్టుకొని జేబులు చేతులు పెట్టుకొని కలెక్టర్ అయినా పరిస్థితులను తారుమారు చేశాడు. బ్రాహ్మణుడేమో 4 ఏళ్ళ నుంచి విద్యాభ్యసించాట. మనుధర్మశాస్త్రం ఎన్నేళ్ళ నుంచి? 4 ఏళ్ళ నుంచే. అది క్షత్రియుడేమో, అంటే ఎవరు? రాజుడు. క్షత్రియుడేమో 6 ఏళ్ళ నుంచి విద్యాభ్యసించాట. వైశ్యుడేమో 9 ఏళ్ళ నుంచి విద్యాభ్యసించాట. ఎంత విద్య అంటే చి పా, చి అంటే చింతపండు, పా అంటే పప్పు, ఉ అంటే ఉప్పు, ఈ అక్షరాలు చాలంటాడు 9 ఏళ్ళ నుంచి. శూద్రుడు మాత్రం 12 ఏళ్ళ వరకు అక్షరాభ్యాసం చేయకూడదు. ఏం వ్యవస్థలున్నా, ఏ వ్యవస్థలున్నా విలేజ్లో మాట్లాడితే బతకనివారు. శూద్రుడు 12 ఏళ్ళ వరకు అక్షరాభ్యాసం చేయకూడదట. సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్తే ప్రభువారు అమ్మ దాహం, శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊళ్ళో భోజనం పడడానికి వెళ్ళిపోయారు, అన్నపానం పడడానికి వెళ్ళారు. స్త్రీ వచ్చింది నీళ్ళు తోడుతుంటే, మేము సమరయులం కదా, మీరు యూదులు కదా, మేము నీకు నీళ్లు పోయకూడదు కదా, మీరు తాకూడదంటే, అమ్మ ఒక కాలం వచ్చున్నది. ఆ కాలం అంతొచ్చింది. ఇప్పుడు ముందున్నది గతంలోది పోయే కాలం, ఇదేమో వచ్చే కాలం. ఇది గతంలో ఏ కాలం? ఉత్తిపోయే కాలం. ఇప్పుడు మనకు వచ్చే కాలం వచ్చాము. ఒక కాలం వచ్చుతున్నది. యేసు రాకపోతే, యేసు లేకపోతే, యేసును స్వీకరించకపోతే, యేసు భూలకు ఉద్భవించకపోతే, ఆయన మన కొరకు మరణించకపోతే, సజీవుడిగా తిరిగి లేవకపోతే సామాజిక మనుగడ అందరికీ సమానంగా అందేది కాదు. ప్రియమైన వాళ్ళు, దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీని, ఈ సత్యాన్ని సర్వలోకమును కూడా మీరు చాటండి. మనుషులందరూ దేవుని దైవన్న, దేవుని యొక్క సృష్టిలో భాగం మనుషులు. నరులందరూ దేవుని ప్రజలు, దేవుని సొత్తు కానీ, దేవుని స్వాస్థ్యము కానీ, దేవుని యొక్క అధికారంలోకి రాని. లెట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ come under the umbrella of God. దేవుని ఛత్రములో, దేవుని గొడుగులోనికి, దేవుని గొడుగు నీడలోకి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మని వానికి గుడ్ అన్న వండర్ఫుల్. నమ్మని వానికి శిక్ష విధింపబడును. వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్. అది కట్టాడు ఆయన. ఏమన్నాడు ఆయన? 1:6లో, 1:13లో, 1:8లో, మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముని అంతటను, అంత మాత్రం కాదు, భూ దిగంతముల వరకు మీరు నాకు బైబుల్ స్పీక్స్ అబౌట్ సైన్స్. బైబుల్ విజ్ఞాన శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది. ఎక్కడండి అంటే భూ దిగంతం అన్నాడు. ఏమన్నాడు? భూ దిగంతం అంటే భూమి ఎలాగుందంటే, భూమి గుండ్రముగా ఉన్నది చెప్తారు కానీ ఎలా ఉంది చెప్పలేరు. బైబిల్ అంటుంది బలప్రబోధన నమ్మారు. వాళ్ళు ఎందుకు నమ్మారంటే, అలా చివరికి పడిపోతారట. భూమి చివరికి వెళ్తే పడిపోతారట. పడిపోరు. ఎందుకంటే చీమ కానీ బంతి మీద పెట్టినా, పండు మీద పెట్టినా, కచ్చి పొట్ట మీద పెట్టినా అది పడిపోతా? కొబ్బరి మీద పెట్టినా పడిపోదు. కనీసం కొబ్బరి మీద పెట్టినా చీమ పడిపోదు. సర్ఫేస్ అలాంటిది. అంటే ఉదాహరణగా చెప్పని మాట,
భూ దిగంతముల వరకు. అంటే ఉపరిస్థలం ఉంది, దిగంతం ఉంది. ఉపరిస్థలం సూర్యుడి దగ్గర ఉండేవారేమో నల్లగుంటారు మనలాగా, సూర్యుడు దూరంగా ఉన్నవారు శీతల ప్రదేశం ఉంటారు, వాళ్ళు ఉంటారు తెల్లగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, భూ దిగంతముడు, భూమి గుండ్రముగా ఉందని సైంటిస్ట్ కోపర్నికస్, ఇంకెవరు కోపర్నికస్ అనే వాస్కోడి గామా కోపర్నికస్ ఉత్తర సంధ్యానం చేసి భూమి గుండ్రం ఉందని చెప్పే వరకు కూడా తెలియదంటే కాదు, అది బైబిల్ మేనాడు చెప్పింది. బైబిల్ చదవడం అది తెలియదు, అది మాత్రం కాదు, ఎస్ఐ నమ్మకాధ్యాయం ఉంది కూడా. భూమి తాకా ఉందని, రౌండ్గా ఉందని. సరే భూ దిగంతం వరకు మీరు నాకు సాక్షుల యుద్ధురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పాకనే యేసు ప్రభు వారు చూచుచుండగా ఆకాశమునకు ఎగసిపోయాడు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులు కనపడకుండా ఒక మేఘం ఒకటి వచ్చి ఆయనను కొనిపోయింది. 10వ వచనం గమ్మత్తైన విషయం. 10వ వచనం, ఆయన ఆకాశం తెరిచి చూస్తారు, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి ఎదురు నిలిచి, 2 మనుష్యులు, ఏంజల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్, దేవుని యొక్క దూతలు నరుల రూపాన్ని ధరించారు. ఒక ఆయన అడిగాడు, భర్త నేను సేవకు వచ్చిన భర్తలో ఆయన కూడా సేవ భర్త చేస్తున్నాడు. అవును కానీ నేను తెలుగు అడుగుతున్నాను, యూదు ఎబ్రు భాష కదా, గ్రీకుది గ్రీక్ భాష కదా, రోమిది లాటిన్ భాష కదా, యేసు ప్రభు ఆ రోజులో ఏ భాషలో మాట్లాడాడు అతను అడిగారు. ఆయనదే భాష అని అడిగారు. యేసు ప్రభుది ఏ భాష అని అడిగారు. ఇప్పటికే కూడా యేసు ప్రభు మనోడు కాదు, మీవాడు వాళ్ళోడు వీరోడు అంటున్నారే. అలాగే భాషాపరంగా ప్రభుని వేరు చేసే ఆ బుద్ధి ఉన్న సమయంలో యేసు ప్రభు ఏం మాట్లాడాడు అంటే, నన్ను ఏ భాష మాట్లాడి చెప్పండి. కాదు నరుల భాషలో మాట్లాడాడు. ఏ భాషలో మాట్లాడాడు? భాషకు లిపి లేకపోయినా, భాషకు లిపి లేకపోయినా లిప్ ఉంటే చాలు. ఏముంటే చాలు? లిప్ ఉంటే అంటుంటాడు, అంటుంటాడు. లిప్ ఉంటే చాలు. మీకు అర్థమైంది. కనుక అందుకే లిపి అన్నారు దాన్ని. ఏమన్నారు? లిపి. దేవుడు మహాశిల్పి, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులుగా చేసే ఏమి భాగ్యం. ఒక దిక్కుమాల వాడిని, ఒక దరిద్రుని, సమాజం చీకొడుతున్న వాడిని మేము పోస్తే మీరు తాగరు కదా అని అంటుంది ఆవిడ. ఎవరు? సమరయ స్త్రీ. మీకు మాకు యూదుతో సమరయ సాంగత్యము లేదు కదా. దానికి మనలను వారసులుగా చేసే ముందనములను అర్పింతుము. దానికి మనం వారసులుగా చేశాడు. మనం పరలోక వారసులు. మనం వేర్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్. హెవెన్ సిటిజన్షిప్ ఉంది మనకు. పరలోక వారసులు మనం. అందుకే సద్గురు ఎవరు చెడు తెలుసా? పరలోక సంబంధిని. ఎవడు? నేను భూలోపల బతుకుతున్నాను కానీ నా సిటిజన్షిప్ ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. ట్రైన్లో కూర్చొని రాశాను, కర్ణాటక నుంచి వస్తుంది. పరలోక సంబంధిని. కారణం ఏంటంటే పాప విముక్తుండనే ప్రభు యేసు ముఖమును కనులార చూడగా, ప్రభు యేసు ముఖమును కనులార చూడగా. ఏడని ఒక మినిస్టర్ వస్తే జనంలో మనం కనపడం ఎదుగుతుంటూ ఓహో చెట్టెక్కి గుట్టెక్కి బస్సు ఎక్కి బండెక్కి ఇల్లు ఎక్కి మేడెక్కి చూసే ఉన్నారు. నో, ప్రతి నేత్రం ఆయనను, ప్రతి నేత్రం ఆయన పొడిచిన వారును ఆయనను. దిస్ ది బైబిల్ టీచింగ్. ది బైబిల్ బాధ్యత. ప్రభు యేసు ముఖమును కనులార చూడగా ఆశతో జీవింతునే ఇలలో పరలోక సంబంధినే. ప్రియమైన వాళ్ళ మనం పరలోక సంబంధం చేశాడు ఆయన. భూలోక వాసులను పరలోక వాసులుగా చేశాడు.
ఈ లోకంలో గొప్పవారు చెప్పుకున్నవారు, ధనికులను చెప్పుకున్నవారు, ఐశ్వర్యం చెప్పుకున్నవారు, పండితులను చెప్పుకున్నవారు, ఈ లోక సంబంధమైన సమస్త లెక్కింపులో హెచ్చని చెప్పుకున్నవారు నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు కళ్ళు ముందు వారు ఏమీ కాకుండా ఆ పరలోక వారసత్వాన్ని ఆయన నమ్ముకున్న నీకు నాకు ఇచ్చాడు. కనుక ఈ విషయాన్ని మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నమ్మిన వారికి బాప్తిసమండి. ఎవరి పేరు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసము. నమ్మి బాప్తిసం పొందినవాడు పెళ్లి కొడుకు అవుతాడు. నమ్మి బాప్తిసం పొందింది పెళ్లి కూతురు అవుతుంది. పెళ్లి కొడుకు అవడానికి పెళ్లి కూతురు అవడం కాదు. దిక్కుమాల వ్యవహారం ఎవరు స్టార్టింగ్ వేసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో నేను నోట్స్ పెట్టుకున్నాను కానీ అలా ఉంటుంది ఆధారం అంతే. 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్త ఎందుకు కొరకు చెప్తున్నాడు అక్కడ ఏంటి? సువార్తను గురించి సిగ్గుపడివాడును కానే కాడు. ఘనమైన సువార్త ఇది, దేవుని వర్తమానం ఇది, ప్రభు వర్తమానం ఇది, పరలోక వర్తమానం ఇది, నిత్య జీవము వర్తమానం ఇది. లోకులను రక్షించి విమోచించి పాప కోపును విమోచించి విడుదల చేసి తండ్రి దేవునితో ఏకం చేశాడు. అద్భుతమైన వర్తమానం ఇది. అట్టి సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును ఏలయనగా నమ్ము ప్రతి వానికి అది నువ్వైనా నేననే వేరెవరైనా మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్ ది సోల్. అది ఒకని ఆత్మను రక్షించుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. పవర్ ఆఫ్ గాడ్. ఎంత పవర్ అంటే సమాధిని రాయిని పొల్లించి సంఖ్యను గొడదీసి కావడ వారిని చచ్చినట్టు పడేసి దర్జాగా లేచి సావుని జయించే శక్తి గలది. అవునా? సావుని జయించే శక్తి గలది. ఇచ్చి సువార్తను మీరు వెళ్ళి సర్వలోకునకు ప్రకటించండి. ఈ మాట కేవలం అపొస్తలులకేనా భారం? చాలా మంది అంటాం సంఘం పెరగట్లేదు, ఇంత సువార్త ప్రకటించినా క్రైస్తవులు ఎవరు మారట్లేదు అంటే చాలా మంది బాధపడుతూ, ప్రభువా మా గ్రామాన్ని రక్షించవా నాయన, ప్రభువా మా ఊరిని రక్షించవా, ప్రభువా మా మండలాన్ని రక్షించవా తండ్రి, ప్రభువా మా జిల్లాను రక్షించవా మరి అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎంత చేస్తామో ప్రకటన అంతే చేయాలి. ప్రార్థించుము, ప్రకటించుము. ప్రార్థన దేవుడికి, ప్రకటన మనుషులకి. స్పీక్ విత్ గాడ్, స్పీక్ విత్ మెన్. దేవుడితో మాట్లాడు, మనుషులతో మాట్లాడు. అందరూ ప్రసాద్ యేసు అందరికీ అందరివాడు, అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన కాజీపేటతో ఏం తెలుసా అని మీవాడు అంటాను నేను. ఎవరైనా ఎందుకు? యేసు గురులకు మంచి కాపాడు, యేసు గురులకు మంచి కాపాడు. వీరఘట్టంలో సరాబు బాధ్యించాను నేను. సరాబుకి, సరాబు భార్యకి, సరాబు కొడుకు బాధ్యించాను నేను. మన ఈయనలో ఉన్నాడు, నలుగురికి ఇచ్చాను, అందులో ఎదుగురున్నారు బాధ్యించాను. ఆయన మాట్లాడుకొని నమ్ముకున్నామంటే ప్రభు నమ్ముకున్నాము, మా బంధువులకు కష్టం, మా చుట్టాలకు కష్టం లేదు, మీ చుట్టాలకు కష్టం లేదు, అదర్ చుట్ట కష్టం, అదర్ కష్టం లేదు, మా చుట్టాలకు కష్టం, బంధువులకు కష్టం లేదు, మీవాడు అన్నాను. ఎందుకంటే వడ్రంగి యేసు ప్రభు అందరికీ అందరూ వాడు, సమరయులకు సమరయుడు, యూదులకు యూదుడు, అన్యులకు అన్యుడు, అన్యేతరులకు అన్యేతరుడు, అందరే వాడు. అందరి వాడు కనుకనే అందరికీ అందుబాటులోకి వచ్చాడు. అందరికీ అందుబాటులో రావాలని కోరుతున్నాడు. అందరికీ స్వార్థ ప్రకటించండి. అందుకే సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మన బాప్తిసమిచ్చుచు వదిలేకండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో ఎంతవరకు అంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటును. దిస్ ఈస్ గాడ్స్ ప్రామిస్ ఫర్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇది కేవలం సువార్తికుల యొక్క బాధ్యతే కాదు, ఇది సర్వలోకమునకు దేవుడు సువార్త ప్రకటన చెప్పినటువంటి సంఘం యొక్క బాధ్యత.
సంఘం యొక్క బాధ్యత. ఒక్కసారి దానియేలు గ్రంథం, డానియేల్ ఇవి తెల్లవారే మా ఇంటికి కూడా నచ్చాడు. ఇవాళ చర్చికి రండి, దానియేలు ప్రస్తావన తెస్తారని. అదేంటిది అంటే అన్నాడు. నా కోసమని, మీకోసం కాదు, వస్తుంది ప్రస్తావన అన్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనం చదువుతాం. బుక్ ఆఫ్ డానియేల్. యెషయా, యిర్మీయా, యెజ్కేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్యా. యెషయా, యిర్మీయా, యెజ్కేలు, దానియేలు. చదవండి. దానియేలు 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2-3 వచనాలండి. నేను చదివేస్తాను, ఎందుకంటే ఇంటి దగ్గర బైబిల్ తెరవం కదా, ఇక్కడ తెలిస్తే రావు. ఓకే, మీ స్వరం వినపడుతుందండి, నేను చదువుతాను. మరియు సమాధులు నిద్రించు అనేకులు, మరియు సమాధులు నిద్రించు అనేకులు మేలుకొందురని, కొందరు నిత్యజీవం అనిపించుటకును, కొందరు నిత్యము నిందపాడగుటకును, అవునా, హేయులగుటకును మేలుకొందురు. 3వ వచనం చూడ అద్భుతంగా ఉంటుంది. బుద్ధివంతులైతే ఎవరండి? ఎవరు బుద్ధివంతులు చెప్పండి? బుద్ధివంతులు ఎవరు చెప్పండి? సిద్ధులలో నూనె సిద్ధం చేసుకున్నవారు. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేయుమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేయుమా. సిద్ధులో నూనె చేసుకొని 10 మంది కన్నికలు వాళ్ళు. ఎంతమంది కన్నికలు అండి? 10 మంది కన్నికలు. 5 బుద్ధి కలవారు, 5 మళ్ళాటి వారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గల కన్నికులు పెండ్లు కుమారుడు ఎప్పుడొచ్చినా దీపాలు వేయించడానికి తమ సిద్ధులు ఏముందట, సరిపోయినంత నూనె నింపుకునేవారు. బుద్ధి లేని వారు సరిపోతలే, సార్లే, అంతసేపు చదివేట్లే, అంతసేపు ప్రసంగం ఎట్లే, అంతసేపు ప్రార్థన ఎట్లే, అంతసేపు బైబిల్ చదివేట్లే, ఆయన ఆరాధన అంతసేపు చేస్తాడు మీ భాష లే అనుకునేవారు. వీళ్ళు వాళ్ళ దీపాలు ఉన్నాయి, దీపాలు చమురు ఉంది, చారినంత లేదు. మనం క్రైస్తవులమే. ఆ 10 మందిలో మనం ఉన్నాం. కానీ కొందరు సరిపోయిన వారు సరిపోయి తగిలుతున్నారు, కొందరు చాలని తగిలుతున్నారు. సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వెలిగేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని దీపాలు వెలగొనని మొరాయించడానికి మరికొన్ని మూలపడి ఉన్నాయి. బుద్ధివంతులు ఎవరంటే దీన్ని బట్టి హృదయ శుద్ధి గలవారు, బుద్ధి గల ధన్యులు వారు. బుద్ధివంతులైతే 3వ వచనం ఆకాశ మండలమంతనే దేని వలె? తైలమున్న జ్యోతి దీపాల వలె. సిద్ధుల్లో తైలమున్న, నూనె ఉన్న దీపాలు. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలు వారే. అవి ఆరిపోవు. 5 దీపాలు ఆరిపోయినట్లు ఆరిపోయినట్లుగా ఇవి ఆరిపోవు. ఆకాశంలో దీపాలు ఎప్పుడు ఆరిపోవు. జ్యోతులు పోలిన వారే ప్రకాశించదు. ఈ ప్రకాశానికి, వారి విశ్వాస వికాసానికి, వారి విశ్వాస వికాసానికి కారణం ఏంటంటే చెప్తున్నాడు, నీతి మార్గం నడుచుకున్నట్లుగా నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. చిన్న ప్రశ్న, మీకు కోపం రాదంటే అలాగనే పాప వచ్చి మాట్లాడతారండి అని అంటే చేయలేదు. కానీ పాప ఇక్కడ చర్చికి మీరు వస్తూ ఇంకా చర్చికి రావాలని ఎంతమంది పక్కన పిలిచారు మీరు? ఇక్కడ అంటున్నాడు, మన జ్యోతి, మన దీపం వెలుగుతుంది అన్నదాని సూచనే, తొలి సూచన ఏంటంటే ప్రభు కోసం, ప్రభు రక్షణ కొరకు, ప్రభు సువార్త కొరకు, ప్రభుని ఆరాధించడానికి తొలి పిలుపు. ఒక పిలుపు అనేకులకు మడిపోతుంది. గొప్ప మడిపోతుంది. మడిపే కాదు, గొప్ప గెలిపోతుంది. సింపుల్ కాల్.
యేసు ప్రభు పిలవగానే వారు తమ వడలను విడిచిపెట్టి వారు తమను విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. అందులో ఒకడన్నాడు, మా అమ్మ నాన్న చెప్పొస్తాను అన్నాడు. ఒకడు అన్నాడా? ఇంట్లో చెప్పొస్తాను అన్నాడు. ఈ లోక జంజటాలు, ఈ లోక అభ్యంతరాలు, ఈ లోక ఆటంకాలు, ఈ లోక పరిస్థితులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో స్టంబ్లింగ్ బ్లాక్స్ ఎన్నున్నా అధిగమించి రాగలిగే స్థితి వస్తే ఆశీర్వాదం మన సొంతం. నీ సువార్తకు వచ్చినప్పుడు ఇంత నిండుగా ఎంత ఫోజుగా లేను నేను. అప్పుడు సంఘం సంఖ్య లేదు. వాళ్ళరా పిలుపు ముఖ్యం. అప్పుడు పిలిచి కూర్చోబెట్టేవారు. ఇప్పుడు ప్రభుని ఎరిగిన వారు ఉంటే వారిని పిలిచి మళ్లించాలి ప్రభు తట్టు. అదే అంటున్నాడు, మీరు జ్యోతుల్లో ఉండాలంటే నీతి మాకు అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. హలో, అటు వెళుతున్న వాడిని ఇటు నడిపించాలంటే మనం ఏం చేయాలి? తిప్పాలి. ఆ హ్యాండిల్, ఆ స్టీరింగ్, ఆ మనిషిని, ఆ మనసుని తిప్పాలి. దాన్ని ఏమంటే మారు మనస్సు. ఏమంటుందని? రిఫింటెన్స్, మారు మనస్సు. వేరే మనస్సు ఇప్పుడు ఏమవుతుందండి? మారు మనస్సు. దాని ఇంగ్లీష్లో రిపెంటెన్స్. నా పాట విన్నారు ఎప్పుడైనా సెల్లో? నో టర్నింగ్ బ్యాక్, I have decided to follow Jesus. No turning back. వెనుకతోటి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. నో టర్నింగ్ బ్యాక్. వెనక పని లేదు, చూపలేదు. నేను పాడుతున్నా సాగది యేసునితో ఎంతకాలం మాట? పనులున్నప్పుడు పనులైనప్పుడు సాగుతారు, పనులున్నప్పుడు మాత్రం సాగనన్నట్టు కాదు. జీవిత కాలం అంతా, లైఫ్ లాంగ్. ఎందుకంటే ఆ లాంగ్ లైఫ్ అక్కడ ఉంది కనుక, నిత్యజీవం ఉంది కనుక, దాని ఎటర్ లైఫ్ నీ కొరకు కాచుకుని ఉంది కనుక, నిత్యజీవాన్ని ఇవ్వబోతున్నాడు కనుక, ఆకలి తప్పులేని ప్రదేశంలో అగ్నిని తప్పించడి, నరకాగ్ని తప్పించడి, నిత్య నాశనం తప్పించడి, దాన్ని తప్పించే మార్గంలో పనిపిస్తున్నాడు. అందుకన్నాడు, నేనే మార్గము, ఆ మార్గం నడిపించాలి. నేనే సత్యము నడిపించాలి. నేనే జీవమును మార్గం నడిపించాలి. ఎవరు అనేకులు తిప్పుదురో వారు జ్యోతులను పోలిన వారే అంటుంటే, అన్ని జ్యోతుల కంటే పెద్ద జ్యోతి నక్షత్రం. అది మాత్రం కాదు, ఇతర జ్యోతుల కంటే సుదూర ప్రాంతంలో ఉన్నది. ఇఫ్ సంబడి నోస్ అబౌట్ ద ఫిర్మామెంట్, అంతరిక్షంకి వచ్చినటువంటి జ్ఞానం ఉంటే, కాస్త జ్ఞానం ఉంటే, నక్షత్రాలు చిన్నవి కనపడడం కారణం ఏంటంటే సూర్యుడి కంటే చంద్రుడి కంటే చిన్నవేమేవి కావు. బట్ దే లివ్స్, దే స్టేస్ వెరీ లాంగ్ డిస్టెన్స్, సుదూరం ఉన్నాయి. అందుకే మినుగులు కనపడుతుంటాయి. ఆ సుదూరం ఉన్న తార ప్రభు పుట్టినప్పుడు దిగొచ్చింది. కింద దిగొచ్చింది. తూర్పు దేశమున జ్ఞానులు ఏం చూశారు? నక్షత్రం చూశారు. దాన్ని ఈయనంటాడు, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అప్పుడు ఆనంద సాంద్రము పొంగెనాడ అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైందిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. వాట్ ఏ మార్వెలస్, వాట్ ఏ అద్భుతమైన, ఎంత గొప్పదైనటువంటి దృశ్యం అది. వాట్ ఏ వండర్ఫుల్ సైట్ ఇట్ ఈస్ టు లుక్ ఎట్, టు గేజ్ ఎట్. వీక్షించేందుకు, చూసేందుకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అది. అంత అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. నీతిమంతులుగా తీర్చుటకు, పాప క్షమాపణకు, మారు మనసు పొందిన ఎవరు అనేకులను నీతి మార్గమందు తిప్పుతారో వారు నక్షత్రం వలె ఎంతకాలం
నిరంతరము ప్రకాశించింది. ఈ నక్షత్రం చల్లబడిపోదు. సూర్యచంద్రులు గతించిన చివరికి భౌతికమైన ఆకాశ నక్షత్రములు నశించిన నిత్యము ప్రకాశించే దివ్వెళ్ళ. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, మీరు లోకమునకు, భూమి మీద చెప్పాడు, మీరు లోకమునకు వెలిగి ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉన్నారు. అయితే మీ దీపాలు వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టికండి. ఎక్కడ పెట్టాలి? ల్యాంప్ స్టాండ్, దీపస్తంభం పెట్టండి. దీపస్తంభం పెట్టండి, ప్రకాశించండి అని అర్థం. వెలిగి ఇవ్వడం అని అర్థం. వెలుతురిస్తూ ఉండడం అర్థం. మండుతూ ఉండండి, మండించండి, మండుతుండండి. చీకట్లో ఉన్న వారికి కాంతినిచ్చి రుజువు మార్గాన్ని చూపించండి, సరైన మార్గం చూపించండి, తిన్నన మార్గాన్ని చూపించండి. దట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రిస్టియన్. కనుక అనేకులు, మీరు అపోస్తులే కానక్కర్లేదు, విశ్వాస జనమైతే చాలు, పరిశుద్ధులైతే చాలు, అనేకులు తిప్పుదురు. వారు ఆకాశ బదులి నిత్యము నిరంతరము ప్రకాశ జ్యోతుల వలె ఉంది. ప్రియమైన వాళ్ళారా, నాతో పాటు మీరు బైబిల్ అని చదువుతున్నారు కనుక దయచేసి ఒకసారి 2 కొరింథీ పాఠాన్ని ముగిస్తాను. నా వాచ్ ఉందా? 2 కొరింథీ 5వ అధ్యాయం 3 నుంచి కొంచెం చదువుదాం. ఇది 21 వచనంతో కూడిన అధ్యాయం. ఇది అక్కడక్కడ చదివిస్తాను. 5th chapter of 4. భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన వాస్తవ పరలోకమందు మనకు ఉన్నదని నిరుదం. ఇక మీదట మనము వస్త్రహీనులమైన దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారుగా కనపడతాం. కాబట్టి పరలోకం నుండి వచ్చు ఆ నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మనము మూలుగుచున్నాం. 8వ వచనంకి వద్దాం. ఇట్లు ధైర్యము కలిగి ధరించుకుంటామని ధైర్యం కలిగి, పరలోక సంఘ రూపాన్ని ధరించుకుంటామని ధైర్యం కలిగి, ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువును దర్శించుటకు మనము ఇష్టపడుతున్నాం కనుక దేహమందున్నాను, దేహము విడిచినను దేవునికి ఆయనకు ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించడం. ఎందుకనగా తాను జరిగించిన కీడు చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ఫలమును, దేహముతో జరిగించిన ఫలమును, దేహము దేవుని ఆలయము, దేహము దేవుని మందిరము, మీ దేహంలో దేవుని ఆలయం అని మీరు దగ్గర దేవుని ఆత్మ మీరు నివసించుతున్నారని మీరు దగ్గర మొదటి 3 పదాలు చూస్తాం. మన దేహములు, అవర్ ఫిజికల్ బాడీస్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ టు లివ్ నాట్ ఇన్ ది బిల్డింగ్. చాలాసార్లు మనం అలవాటు ప్రకారంగా చర్చికి వెళ్తామంటాం, అవునా? బిల్డింగ్ ఈజ్ నాట్ ద చర్చ్. సంఘము జీవముడది. అంటే ఎవరు జీవించేవారు? ఎవరు? జీవముగడ దేవుడు సంఘముడు, దేవుని సంఘముడు జనులు ఎలాగ ప్రవర్తించవడం ఆ సంగతి మీకు తెలియజేయాలని వీటిని రాయిచున్నారని పౌలు గారు తిమోతి రాసి మాట్లాడతాడు. 1 తిమోతి కూడా 15:16. చర్చ్ ఇస్ ద లివింగ్ చర్చ్. సజీవమైన మందిరం ఇది. సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరమా మనము కట్టబడుచూ ఉన్నాం. కట్టబడితే మీ కాదు, నాట్ బీన్ ఫినిష్. నీ కొడుకులు కూతురు మనరాలు నా జుత్తు పండిపోయే వరకు బోధించిన ఆశ నాకు. అంటే ఎవరు అన్నారు? మీరు రంగేష్ ఎక్కడ పడుతుందండి అన్నారు ఆయన. జుత్తు పండిపోయే వరకు, శరీరం ఉడిగిపోయే వరకు నేను ఉదయం ప్రార్థన చేశాను. ప్రార్థన, ప్రభా నాకు బతికిస్తే, నాకు ఆయుష్ ఇస్తే 90 ఏళ్ళ వరకు నిలబడి వాక్యం చెప్పడం శక్తి. ఎన్ని ఏళ్ళ వరకు? రావణం నాకు అలా తీవ్రంగా చూస్తున్నారు ఆవిడ. ఎంతవరకు? 90 ఏళ్ళ వరకు కూడా నిలబడి పొందే శక్తి. కూర్చొని కాదు, నాట్ బై సిట్టింగ్, బై స్టాండింగ్. వాయిస్ తగ్గిపోకూడదు, కంటిన్యూస్ తగ్గకూడదు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నాకెందుకు అవుతుంది దేవుడు అంటుంటాను నేను. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నాకెందుకు అవుతుంది అంటుంటాను నేను. ఇది దురాశ అవ్వచ్చు,
దేవుని చిత్తమవుతాడు. ఎందుకంటే దురాశ దుఃఖమును చెట్టు పేరాశ తగదు అత్యాశ హానికరము. అవునా? కానీ దురాశ అవ్వచ్చు, కానీ దేవుడు ఇష్టపడితే, అందుకే నీ చిత్తమైన ఎడల ప్రతి ప్రార్థనలో మనం ఏం కోరుకున్నా అది ఆయన చిత్తమైతే, నీ చిత్తమైతే సిద్ధించుగాకన్నారు. వి మస్ట్ కమిట్ ఆల్ అవర్ డిజైర్స్, ఆల్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆల్ అవర్ నీడ్స్. మన నీడ్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వి మస్ట్ కమిట్ అంటు గాడ్. దేవుడి చిత్తానికి అప్పగించాలి. ఆశపడడం తప్పు కాదు. మనుషుడు ఆశాజీవి. మ్యాన్ ఇస్ పెసిమిస్ట్. ఏం చెప్తున్నామా? పాస్ అయ్యారు. నువ్వు ఎంత చదువుతున్నావా? ఫస్ట్ క్లాస్ ఇస్తారు, ఇష్టమేనా సర్టిఫికేట్ అన్నావు అనుకో, ఎవరొద్దు అంటారు. మీరు పేపర్ చదివేలేదో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాట, అందరూ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారట. ఎంసెట్లో అందరూ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎంబీ సీట్ ఇచ్చారు. అడిగారంట రాష్ట్రంలో తెలివైన తల్లిదండ్రులు వెళ్ళి, మీరందరికీ ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేస్తే మా పిల్లలు పరీక్షలు రాయాలంటే, ఎందుకు రాసింటే అందరూ ఫెయిల్ అయ్యారు పిలిచారంటే సీట్లు మిగిలిపోయాయి. ఏం మిగిలిపోయాయి? సీట్లు మిగిలిపోయాయి. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. సెకండ్ క్లాస్ వచ్చేవాడు, ఇంటర్లో సెకండ్ క్లాస్ వచ్చేవాడు ఇచ్చారు సీట్. ఆ పేపర్ కట్టేసి ఉంచుంటున్నాను నేను. ఇవి ప్రభుత్వాలు, ప్రభు చేసే పని ఇది కాదు. ప్రభు చేసేది వేరు, ప్రభుత్వాలు చేసే పని. ప్రేమ ద్వారా మనుషులు ఇస్తే ఎవరు వద్దంటారండి? ఇస్తే ఎంత కావాలో తెలుసా? నాకు ఎంత కావాలో తెలుసా? నా యోగ్యత మించి కావాలి. అవ్వా నీకు ఎంత బంగారు కావాలా? మోసుకెళ్ళని తీస్తే మోసిపోతాను పోమంటారు. మోసుకెళ్ళని తీస్తే మోసిపోతాను. ఇప్పుడు మోసుకెళ్ళని తీస్తే ట్రై చేస్తారంటది. వద్దందు ఏం చేస్తాట? ప్రయత్నం చేస్తారు. ఎలాగోలా ఈడ్చిపోతుంది. ఈ రోజుల్లో దీవెన ఆశలు వద్దని వారు ఎవరేరు, కానీ దానికి యోగ్యంగా ఉండాలని తయారవుతుంది. We desire it, we need it, we require it, we want it. మనకు అవసరమే. కనుక ఆశపడ్డం తప్పదు. ఆకాశమందు జ్యోతుల మీద ప్రకాశించడి ఆ ప్రత్యేక స్థితి ఆత్మను ప్రభు దగ్గర నడిపే కార్యక్రమం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఆత్మలను ఇక్కడ కూర్చున్న ఎవరైనా గుండెమై చేసుకొని, నా వలన ఒక ఆత్మ ప్రభు దగ్గరకు వచ్చిందని, నా వల్ల ఒక కుటుంబం ప్రభుని నమ్ముకుందని ఎవరికి చెప్పడానికి దమ్ము ఎవరికి ఉందా? ఉండాలి. ఐ లీడ్ ద ఫ్యామిలీ. ఈ కుటుంబాన్ని నేను నడిపాను ప్రభు దగ్గరికి, ఈ ఆత్మ నేను నడిపాను ప్రభు దగ్గరికి, ఈ యవనస్తుడు నేను నడిపాను, యవనరాలు నేను నడిపాను, ఈమె నేను నడిపాను ప్రభు దగ్గరికి, నేను సువార్త ప్రకటించాను, నేను సత్యంలో వారిని తీసుకొచ్చాను. దయచేసి ఇలాంటి వారి కొరకట దేవుడు ఆకాశమంది జ్యోతులే కాదట, నక్షత్రములే ప్రకాశించేస్తాడు. కనుక గో అండ్ ప్రీచ్. వెళ్ళండి, ప్రకటించండి. ఇదంటాడు 2 కొరింథీయులు 5లో ఏమంటాడు? 10వ వచనం చూద్దాం సార్. 10కి చేద్దాం. ఎందుకనగా తాను జరిగించిన కీడు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహమున్నత కాలము దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనం అందరం కూడా ఒక దినాన క్రీస్తు యేసు న్యాయపేట మీదట ప్రత్యక్షం కావాలి. నేను సిద్ధపడిన పుస్తకం 8 పేజీలు, కానీ సమయం పర్మిషన్ కొరకే గొంతులో ఉన్నది గుండెలో ఉంది మాట్లాడాను. మీరు ఎక్కడో క్లాసులు బైబిల్ క్లాసులు అయితే చెప్పడానికి పనికొస్తారు. ప్రభు యొక్క న్యాయస్థానం ఎదుట, సింహాసనం ఎదుట, తీర్పు దినమున, ఆఖరి దినమున ప్రత్యక్షం కావాలి. నువ్వెంతకాలం కాలేజీ చదివావా? ఎన్ని క్లాసులు ఎగ్గొట్టావా? ఎన్ని క్లాసులకు హాజరయ్యావా? ఎన్ని టెస్టులు రాసావా? ఎన్ని సెమిస్టర్ రాసావా అన్నదంతా కూడా ఎప్పుడు బయటపడొద్దంటే యాన్యువల్ ఎగ్జామ్లో మన తడాకా ఏంటో తేలిపోదు. తీర్పు దినం ఉంటుంది, ద డే ఆఫ్ జడ్జిమెంట్. విమర్శించే దినం ఒకటి ఉంది. మన పరీక్షలన్నీ కూడా విజయ సంకేతాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏ ఒక్కడు నశించుకుంటా తండ్రి చిత్తము. అందుకే
99 గొర్రెలు విడిచి నశించిపోతున్న ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళాడు. ఆ ఒక్క గొర్రె దగ్గరికి ప్రభువు వెళ్ళాలని కోరితే అటువారి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళకూడదు? అటువారి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళకూడదు? నేను ఒక మాట అంటాను, నేను వెళ్తా, నువ్వు వెళ్ళాలి. నేను వెళ్ళకపోతే నేను వెళ్ళేదం, వెళ్ళే వారిని నే పంపేదం. నేను వెళ్ళేదం, వెళ్ళు వారిని నే పంపేదం. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదం. కొండలైనా ఈ పాట ఎవరు రాశారు ఇలాంటిది నాకు తెలియదు, కానీ కొండల్లోయలకు వెళ్తున్నాం. మొన్న వారం మీకు చెప్పాను కదా, 25 కిలోలు తొలగిన వేళ ఎదలో కృంగితి. తెలిసిన త్రోవలో ప్రయాణించేద్దాం, ఎరిగిన త్రోవలో ప్రయాణించేద్దాం, ప్రభుని యేసు ప్రభుతో ప్రయాణించేద్దాం. ఎవరు అన్నారు నాకు యేసు ప్రభుని యేసయ్య అనకూడదు అన్నారు. ఏమనకూడదట? ఏసి రకరకాల అటేంటి అసలు తీసి కొసలు పెట్టుకొని ఎలాడుతున్నారు. అసలు తీసి గంకొట్టుకు ఏదంటది, ఏ వంక లేకపోతే గంకొట్టుకు నేర్చాడు ఆవిడ. నువ్వు గుచ్చుకున్నావు, ఆటది గుచ్చుకున్నావు, నువ్వు గుచ్చుకున్నావు, ఎందుకు గుచ్చుకున్నావు అని గంకొట్టుకు నేర్చాడు. ఏసయ్య అనకూడదట. ఎవడో త్రావట పోతుంటే బాబు బాబు అంటారు. ఏం చుట్టారు వీళ్ళ అమ్మతో ఉందని బాబు అంటున్నాడు. ఆ వెళ్తున్న వాడికి వీళ్ళ మదర్తో ఏం రిలేషన్ ఉందని బాబు అంటున్నాడు. నాయన నాయన అంటున్నాడు. అంటే నిజంగా తండ్రే కాడు కదా. ఇది మర్యాద, మండన, సాంప్రదాయబద్ధమైనటువంటి పిలిపేది. మన తెలుగువారు కనుక యేసు ప్రభు అంటున్నాం, అవునా? యేసు ప్రభు అంటున్నాం, యేసయ్య అంటున్నాం. అంటే ఒక మన్నన, ఒక మర్యాద, ఒక గౌరవం. రై అని పిలిస్తే అప్పుడు నువ్వు అంటాడు, అవునా? ఏం అడగలేదు. ఇది బాబు నాయన, ఏ బాబు నువ్వే బాబు అంటే బాబు అంటే బాబు అయిపోతాడా? వీళ్ళ మొదలకి చుట్టూ అయిపోతాడా? మర్యాద, మన్నన, గౌరవం, సాంప్రదాయముని పిలిపిది. బైబిల్లో ఒక మాట ఉంది, అయ్యలారా అని ఉంది. ఏమనుంది? అయ్యలారంటే అందరూ నీళ్ళు అయ్యలైపోతారా? బుర్ర తక్కువ, జ్ఞానం తక్కువ, బుర్ర తక్కువ. ఎక్కడో వింటాడు, ఎవడో పెద్దవాడు చెప్పిన మాట వింటాడు. ఆ మాట పట్టుకొని యేసు ప్రభుని యేసయ్య అనకూడదు. ఈ మాట ఎప్పుడు వచ్చిందంటే ఒక చోట మీటింగ్కి వెళ్ళాను నేను. యేసయ్యా యేసయ్యా నిన్నే యేసయ్యా యేసు అంటే వేసిపోయాడు సన్న పాస్టర్. వేసిపోయి తప్ప ఉందన్నాడు. బైబుల్ అన్నీ ఉంటే ఈ 3వ గ్రంథంలో కట్టమన్నాడు. అవునా కదా? 3వ గ్రంథం యోహాను చదవండి, ఆఖరి భాగం. యేసు ప్రభు చేసిన బోధలే, యేసు చేసిన కార్యక్రమం రాయడానికే 3వ గ్రంథము పట్టమన్నాడు. చాలాసార్లు అసలు తీసి కొసర కోసం కైలాడుకుంటారు. దీక్ష కోసం అరే వడ్డించినప్పుడు ఏం ఆడలేదంట, దీక్షకు గోకూడదు. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క చదువుతుండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలు వాడు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు. మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఫలించాడు కొమ్మకి ఎప్పుడు నీరు అందాలి. ఆ నీరు అందాలంటే పునాదిలోకి, ఆ వేలలోకి వెళ్ళాలి. ఆ సారం పైన కొమ్మలు చూడొద్దు, పచ్చని ఆకులు చూడొద్దు, పచ్చని కొమ్మలు చూడొద్దు. ఆ పచ్చదనానికి, ఆ కొమ్మడు రెమ్మడు యొక్క ఏపుకి, ఆ తోపుకి, ఆ వాపుకి, ఆ వలుపుకి కారణం లోపల పునాది లేకుండా నిర్మాణం చేస్తే ఏదో రోజు కూలిపోక తప్పదు, చీలిపోక తప్పదు, చెడిపోక తప్పదు. కనుక వెళ్దాం, దేవుని మాట ప్రకటిద్దాం, పొరుగువారు చెప్దాం, మనతో పాటు కొంత తీసుకుందాం. మన స్త్రీలు కూడా జరిగిద్దా? జరగదా? మేము లేవు. ఎవరు చేయి స్త్రీలు కూడా జరిగిందన్నో లేకపోతే చెప్పి చేయొద్దాం. ఎవరైనా చిక్కువారండి. ఎవరు వచ్చారు? రాజుపేట నుంచి MA BEd చేసిన నా దగ్గర ట్రైనింగ్ అయినా ఒకవేళ చూస్తారు. వచ్చే ముందు నేను ఫోన్ చేస్తాను, వస్తాను రాదండి. దయచేసి 2-3 ఫోన్లు మీరు పెట్టండి. ఎవరు నాకు మెసేజ్లో పెట్టండి. వాట్సాప్కి ఇచ్చాం నాకు తెలియదు, మెసేజ్లో పెట్టండి. పెడితే నేను మీతో ఫోన్లో మాట్లాడుతూ వస్తాను. ఓకే, కనుక స్వార్థం పెట్టిద్దాం.
నువ్వు, నేను, మనము. ఇది అపోస్తుల పనే కాదు, బోధకుల పనే కాదు, సేవకుల పనే కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క కర్తవ్యం. లీస్ట్ డ్యూటీ, కనీస కర్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఆదరించి, మా జీవితాలు సరిచేస్తున్నా, మా బ్రతుకులు క్రమపరుస్తున్నా, మాకు తోడుగా ఉన్నా, మాకు ఆదరణగా ఉన్నా, మాకు ఆశీర్వాద కారకుడమైన మా దేవుడా నీకు స్తోత్రాలు. ఆయా చోట్ల, ఆయా ప్రదేశాల్లో మా తండ్రి జనులను పోగు చేసి నీ లేఖను ప్రకటించే పరిస్థితి మాకు కల్పించాం. ఈనాడు తండ్రి క్రీస్తు సంఘములు మా తండ్రి అనేక చోట్ల ఉండటానికి, అనేక ప్రాంతాలు ఉండటానికి నువ్వు కృప చూపావు. మేము విత్తనాలు విత్తి వస్తుంటాం, మొలకలు వేసి ఎదిగి ఫలించే మహావృక్షాలు ఆ చోట అవడానికి విత్తువాడొకడు, ఫలములు పోయేవాడొకడు. ఈ పని భూమి మీద జరుగుతున్నది కనుక తండ్రి మేము ఫలములు ఆశించకుండా విత్తేవారముగా మమ్మల్ని వాడుకోతండి. విత్తేవారు వాడుకో, సంఘాన్ని వాడుకో, కుటుంబాన్ని వాడుకో, వ్యక్తులు వాడుకో. వాళ్ళకి సామర్థ్యం ఇచ్చావు తండ్రి, తినటానికి, ఉండటానికి, ధరించటానికి. మా తన సమృద్ధిని చూపించావు. ఒక సమృద్ధిలో కొంత సమయం, కొంత ధనం, కొంత జ్ఞానం, కొంత వాక్యం, వారి విశ్వాసాలు కొంత విశ్వాసం ఇతరులకు అందించేటట్టు, పురుకులు పెట్టేటట్టు, ప్రేరేపించేటట్టు, నడిపించే సహాయం చేయి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి సువార్త అందని ప్రాంతాల్లో మా తండ్రి ప్రార్థిస్తున్న బాధ్యత పెట్టావు, మా మీద భారం పెట్టావు. పాచిపెంట, సాలూరు, మక్కువ, ఆ గిరిజన ప్రాంతాల్లో, ఆ గిరిజన తండాల్లోనికి వెళ్ళడానికి కృప చూపుతున్నావు. భయంకర ప్రదేశాలు భారంతో వెడుచున్నా అక్కడ రండి అని పిలుచుతున్న సేవకులను దీవించి దేవుడా సువార్త ప్రకటించండి పిలుస్తున్నా. మా తండ్రి చేరడానికి కావాల్సిన ప్రతి వనరులు దయచేయి. లేమి లేకుండా, కొరత లేకుండా సమృద్ధిగా తండ్రి, తిండిని ఆశించి, బట్టను ఆశించి, బ్రతుకును ఆశించి కాకుండా ఆత్మను ఆశించి వెళ్ళగలే మనసున్న వారిని పంపు దేవుడా. నీ సువార్తతో వారి హృదయాలు నింపు తండ్రి. సంఘం యొక్క పెంపుదల దైత్యం మనం చేస్తున్నాడు. స్తోత్రాలు చేస్తున్నాం. నీ సంఘం అనేకులు తండ్రి అట్టి ప్రోత్సాహకులు ఉన్నారు, అట్టి ప్రేరకులు ఉన్నారు. సువార్త జరిగించండి, వెళ్ళండి, చాటండి అని చెప్పే నీ కుమారులు కుమార్తెలు ఎందరో ఉన్నారు. వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మేము చేయలేము, వెళ్ళేవారిని పంపుతాం అన్న దృక్పథంతో ఉన్నటువంటి బిడ్డలున్నారు. నీ కుమారులు కుమార్తెలు ఉన్నారు. నీ సంతానం ఉంది, సంతోషంగా నీ సేవ చేయాలని, సేవ జరిగించాలని ఆశపడుతున్న వారు ఉన్నారు. నీకు స్తోత్రం ఇస్తుంటుంది. నీ కృపలో భద్రపరిచి కాపాడు, కుటుంబాన్ని కాపాడు, బ్రతుకులు కాపాడు. ఇందులో పేదవాళ్ళు ఉన్నారు, మా తండ్రి దరిద్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, మా తండ్రి సామర్థ్యం లేని వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. ఎవరిని త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఒక్క మాట, చిన్న మాట, చిన్న ప్రార్థన ఎందరినో కదిలించేటట్టు సంఘంలో ప్రతి ఒక్కరిని వాడుకో దేవుడు. వారు వెళ్తున్న చోట, మాట్లాడుతున్న చోట ఒక్కసారి నీ మాట విడిచేటట్టు, నీ సంగతి మాట్లాడేటట్టు సహాయం చేయమని, అనేకులు నీతో మనిషి చూపమని. ఆకాశం మంది జ్యోతుల్లో నేనుండాలని ఆశ నాకుంది. సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నట్టు సహాయం చేయి. మహిమ నీకు గంటని కార్యపరిస్తే మనలను చేస్తున్నా పెడుతున్నామా పరమ తండ్రి. రండి పండుగ దేవుడి పేరున మీ అందరికీ వందనము చెల్లించుకుంటాం.